బాగా ఫుడ్ పెడుతున్నా కూడా మీ పిల్లలు ఇంకా బరువు పెరగట్లేదా? బేబీ బరువు పెరగడానికి డైట్ ప్లాన్ చెప్పమని చాలా మంది అడుగుతా ఉన్నారు. మీ బేబీ డైట్ ప్లాన్ ని మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్ చేయకండి. లేదంటే మీరు ఎంత పర్ఫెక్ట్ గా డైట్ ప్లాన్ ఫాలో అయినా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. ఒక డైట్ ప్లాన్ వేసుకోవాలంటే దానికి ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే ఎన్ని క్యాలరీస్ అవసరం, ఎంత ప్రోటీన్ అవసరం, ఎంత ఫ్యాట్ అవసరం అండ్ ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత ఫ్యాట్స్ ఉండాలో చూద్దాం. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. క్యాలరీస్ ఎన్ని ఉండాలంటే బేబీస్కి అరౌండ్ 100 to 110 క్యాలరీస్ పర్ కేజీ వెయిట్ ఆఫ్ మీ బేబీ. ప్రోటీన్ అయితే అరౌండ్ 1.5 గ్రామ్ పర్ కేజీ సరిపోతుంది. చాలామంది ప్రోటీన్ని అధికంగా ఇచ్చేస్తూ మిస్టేక్ చేస్తుంటారు. దీని వలనే మీరు ప్రోటీన్ ఇచ్చినా కూడా అవసరమైనన్ని క్యాలరీస్ అందకపోవడం కారణంగా బేబీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యాట్స్ని అయితే చాలామంది నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక శాంపుల్ డైట్ ప్లాన్ని మనం చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు అందరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? బేబీ కోసం సపరేట్గా ఫుడ్ వండుకోవాలి, బేబీ కోసం సపరేట్గా రెసిపీస్ కావాలి, వీళ్ళు వాళ్ళ బేబీస్ కోసం ఏమేం పెడుతున్నారో కనుక్కొని మనం కూడా అలాగే చేయాలి అనుకుంటారు. ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బేబీస్ నీడ్స్ ఆర్ డిఫరెంట్. మీ బేబీ అవసరాన్ని బట్టి, మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఫుడ్స్ని బట్టి మీ బేబీ డైట్ ప్లాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ బేబీ డైలీ ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఉందో ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేశారా? మీ బేబీ ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఇస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. ప్రోటీన్ ఇవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే ఎగ్ లాంటి ఒక సూపర్ ఫుడ్ని యాడ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి అవసరమైనంత ప్రోటీన్ వచ్చేస్తుంది. కానీ మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఇవ్వడం. ఈ క్యాలరీస్ ప్రాపర్గా మనం ఇవ్వాలంటే వాళ్ళకి మనం పాటించాల్సిన ఫుడ్ ఫ్రీక్వెన్సీ, ఫుడ్ డైల్యూషన్, కన్సిస్టెన్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 విషయాలు మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. రాగి ఒక సూపర్ ఫుడ్, కానీ మీరు ఈ మిస్టేక్ చేసినట్లయితే ఇది మీ బేబీకి డేంజర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రీసెంట్గా ఒక మదర్ కూడా కామెంట్స్లో, మా బేబీకి రాగి పెడుతున్నాను, బాగానే తింటున్నాడు, కానీ మోషన్లో మాత్రం డైజెషన్ కాకుండా అలాగే వచ్చేస్తుంది అని. మీరు రాగిని యూస్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. రాగిని కంపల్సరీ స్ప్రౌట్ చేసుకోవాలి. స్ప్రౌటెడ్ రాగిని బాగా మాయిశ్చర్ లేకుండా డ్రై చేసి వేయించిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే రాగి డైజెస్టిబిలిటీ పెరుగుతుంది, న్యూట్రియంట్స్ బాగా అబ్జార్బ్ అవుతాయి, దాంట్లో ఉన్న ఐరన్, ఫైబర్, కాల్షియం మీ బేబీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రైస్ మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. ఈ రైస్లో ప్రోటీన్ కోసం మీరు తగినంత దాల్ని, పప్పుని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ రకమైన పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం కామన్గా ఇంట్లో వాడే కందిపప్పు, పెసరపప్పు బాగా ఉపయోగపడతాయి. దానితో పాటు ఎగ్ని, నాన్ వెజిటేరియన్ని కూడా అప్రాప్రియేట్గా బాయిల్ చేసి వాళ్ళకి డైజెస్ట్ అయ్యేలాగా ఇవ్వాలి. ప్రాపర్గా బేబీకి అవసరమైన బ్రెయిన్ గ్రోత్కి కూడా చాలా ఎసెన్షియల్ అయిన మంచి ఫ్యాట్స్ కావాలంటే మీ బేబీ డైట్లో గీ కంపల్సరీగా ఇవ్వాలి. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే మంచి ఫిష్ బేబీ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే కూడా యూజ్ఫుల్ ఫ్యాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శాంపిల్ డైట్ ప్లాన్ని చూసేద్దాం. ఎగ్జాక్ట్గా ఇలానే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. మీ ఇంటి స్టేపుల్ ఫుడ్స్ని బట్టి, మీ బేబీ నీడ్స్ని బట్టి మీరు మాడిఫై చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ మనం 6 to 12 months బేబీకి చూస్తున్నాము. నెక్స్ట్ 12 to 24 months బేబీకి ఎక్కడెక్కడ ఏ చేంజెస్ నీడ్ అవుతాయో మీ బేబీ టేస్ట్ ప్రిఫరెన్సెస్ని బట్టి, మీ లోకల్ ఫుడ్స్ని బట్టి వీటిని మీరు మాడిఫై చేసుకోండి. ఇవి కూడా మీ బేబీ ఫుడ్లో అస్సలు మిస్ చేయకూడదు. కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ మీ బేబీ ఏజ్కి తగినట్టుగా ఇవ్వాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని కూడా ప్రోటీన్ సోర్స్ కోసం, గుడ్ ఫ్యాట్స్ కోసం బేబీ ఏజ్ని బట్టి తగినంత క్వాంటిటీస్లో మాత్రమే వాడాలి. మీ బేబీ డైట్ ప్లాన్ని మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్ చేయకండి. లేదంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా డైట్ ప్లాన్ ఫాలో అయినా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. ముఖ్యంగా బేబీ ఫుడ్ ఫ్రీక్వెన్సీ, డైల్యూషన్, కన్సిస్టెన్సీని మీరు మిస్ చేసుకోకూడదు. పిల్లలకి ఆకలి లేకపోతే కారణాలేంటో, సొల్యూషన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. పెరగకపోవడానికి గల కారణాలు కూడా తెలుసుకోవాలి. మరి వీటన్నింటి గురించి ఉన్న డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. బేబీ డైట్ ప్లాన్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి సైంటిఫిక్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్.